ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి వేడిగా ఏదైనా స్నాక్ చేయాలనిపిస్తే ఎంతో టేస్టీగా సింపుల్గా చాలా త్వరగా అయిపోయే ఈ స్నాక్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈ స్నాక్ రెసిపీ చేస్తున్నామండి. మరి ఈ స్నాక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 3 లేదా 4 బంగాళదుంపలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడకపెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి 1.5 కప్పులు గోధుమ పిండిని తీసుకోండి. మీరు కావాలంటే మైదాను కూడా తీసుకోవచ్చు. ఈ గోధుమ పిండిలోకి రుచికి తగినంత ఉప్పు, 1 లేదా 2 టీ స్పూన్లు ఆయిల్ను యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నీళ్లు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం చపాతీలు చేసుకోవటానికి పిండిని ఎలా కలుపుతామో అలా వచ్చేంత వరకు కూడా నీటిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలా కలిపి పిండిని మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుందామండి. ఇది నానుతూ ఉంటుంది. ఈలోపు మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంపలు. ఈ బంగాళదుంపలు పీల్ తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా దుంపలన్నీ కూడా పీల్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ బంగాళదుంపలను మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోకి ఉప్పు కారం యాడ్ చేయాలి. ఉప్పు కారం వచ్చేసి మీ రుచికి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నేను 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ దుంపలు మొత్తాన్ని కూడా మెత్తగా ఇలా చిదిమేసుకోవాలి. దుంపలను మీరు వీలైనంత మెత్తగా ఇలా చిదిమేసుకోండి. అలాగే మొత్తం కూడా ఈవెన్గా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇది ఒక పక్కన పెట్టేసుకుని మనం చపాతీకి పిండి కలిపి పక్కన పెట్టుకుందాం కదా, దీని నుండి ఒక పెద్ద సైజ్ బాల్ లాగా మీరు తీసుకోండి. ఇంత పెద్దగా తీసుకున్న తర్వాత దీన్ని చపాతీ పీట మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ను చపాతీకి 2 వైపులా కూడా ఒకసారి అప్లై చేసుకోండి. తర్వాత చపాతీని మరీ పలుచగా లేకుండా మరీ మందంగా లేకుండా మొత్తం కూడా ఒకే మందంలో వచ్చేలాగా ఇలా ఒత్తుకోండి. తర్వాత అంచులున్న ప్లేట్తో ఒకసారి చపాతీ పైన ఇలా ప్రెస్ చేసుకోండి. మనకు రౌండ్ షేప్లో వస్తుందండి. ఇలా చేయటం వలన బయట వైపు ఏమైనా ఎక్సెస్ ఉంటే వాటినంతా కూడా అంచుల వెంట ఉన్న వాటిని తీసేసుకోండి. తర్వాత ఒక టీ గ్లాస్ తీసుకుని టీ గ్లాస్ను కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇలా చపాతీకి 4 వైపులా కూడా కొద్ది కొద్దిగా పెట్టుకోండి. తర్వాత స్పూన్తో మనం పెట్టుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మొత్తానికి కూడా ఈవెన్గా అప్లై చేసుకోండి. ఇలా నిదానంగా ఒకే లెవెల్లో వచ్చేలాగా కూడా ఈ మొత్తాన్ని మీరు ఈవెన్గా అప్లై చేసుకోండి. అవసరమైతే ఇంకాస్త బంగాళదుంప మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మిడిల్లో పెట్టుకున్న టీ గ్లాస్ను పక్కకు తీసేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకుతో చపాతీని 10 నుండి 12 పీసెస్ వచ్చేలాగా మీరు కట్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా ఈవెన్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక కట్ చేసుకున్న పీస్ను జాగ్రత్తగా ఇలా ముందుకు రోల్ చేసుకోండి. ఇలా పీస్ మొత్తాన్ని కూడా రోల్ చేసుకున్న తర్వాత మిగిలిన చివరి భాగాన్ని మనం ఈ రోల్ చేసుకున్న దానికి నిదానంగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన అన్ని పీసెస్ని కూడా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనకు చివరి పార్ట్కి వచ్చేటప్పటికి దాన్ని ఒకసారి మెల్లగా ప్రెస్ చేసుకుంటే పూర్తిగా అతుక్కుపోతుందండి. దీనికోసం మనం వాటర్ను కానీ మైదాను కానీ ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చిన్నగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తంతో కూడా ఇలా రోల్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే మిగిలిన పిండితో కూడా ఇలాగే చపాతీ చేసుకుని అన్ని రోల్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం రోల్ చేసి పెట్టుకున్నవి ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి మీరు ఏ ఆయిల్ తీసుకున్నా కూడా ఏ ప్రాబ్లం ఉండదండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే మీరు వీటిని కదపకుండా కాసేపు ఇలా ఫ్రై అవనివ్వాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడు గరిటతో అన్ని వైపులకు కదుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవటానికి కాస్త టైం పడుతుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుని చేస్తే త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి మీరు స్టవ్ను అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకు స్టవ్ వచ్చేసి హై టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత వీటిల్ని ఆయిల్లో నుండి తీసుకుని
పక్కన పెట్టేసుకోండి. ఇవి మనకు ఆయిల్ కూడా ఎక్కువగా ఏమీ పీల్చవండి. ఇలా మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత రెండో బ్యాచ్ కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆయిల్లోకి ఫ్రై చేసుకోండి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో అటు ఇటు కదుపుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇవి వచ్చేసి మనకు స్నాక్స్ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి సింపుల్గా చేసుకునే ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.